సర్కార్ మీద ఫైటింగ్ చేసేటోళ్లకు ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు, ముట్టడిలు చేసేటోళ్లకు పోలీసులకు నడుమ అయ్యసొంటి ఫైటింగ్ జరుగుతుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేసుడు, ముండ్ల కంచెలు బారికేడ్లు చేసుడు, టియర్ గ్యాస్ బాంబులు వేల్చుడు చేస్తారు. ఇటు నుంచి ఉద్యమకారులు రాళ్ళు ఇసురుడు, బస్సులు గాలబెట్టుడు, బారికేట్లు ఎక్కి దుంకుడు. అబ్బో చిన్న కథ ఉండది, చిన్నపాటి యుద్ధం జరిగినట్టే ఉంటది. కానీ ఇక్కడ చూడండి ఎట్లుందో ముచ్చట. ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టే గాంధీ మార్గంలో నడుస్తున్నారా ఏంది కాక్రోజ్ జనతా పార్టీ కార్యకర్తలు? పోలీసుల డ్యూటీ అయిపోయి ఇంటికి పోతుంటే అంత నిలబడి సప్పట్లు కొడుతున్నారు, దండేసి దండం పెట్టినంత బరాబర్ చేస్తున్నారు. ఇంతకు ఈ పోలీసులు అంత మంచి పనేం చేసిండ్రు? కాక్రోజ్ జనతా పార్టీ కార్యకర్తలను పల్లెత్తు మాట అనకుంటా, లాగులు దర్చేటట్టు లాఠీలు ఎత్తకుంటా, అయ్యో పాపం అని ముట్టుకుంటే మాసిపోయే మల్లెపూల తీరుగా చూసుకున్నారా అంటే అది లేదు. దొరికినోళ్ళని దొరికినట్టే దోబార్ తీన్మార్ బ్యాండ్ కొట్టినట్టు కొట్టిండ్రు. కొంతమంది పోలీసులు అయితే ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద రాళ్లు రువ్విండ్రు. కొంతమంది ఉద్యమకారులకు చేతులు ఇరిగినాయి, నెత్తులు వలిగినాయి, నెత్తుర్లు గారినాయి. అయినా ఇట్లా పోలీసులకు మర్యాద ఇచ్చినట్టు సప్పట్లతోని సన్మానం చేసినట్టు చేస్తున్నారంటే మీరు మమ్మల్ని మంచిగా కొట్టిండ్రు, మీ అంత గ్రేట్ ఇంకెవ్వలుండరు, మీకున్నంత మానవత్వం ఇంకెవ్వలకు లేదు అన్నట్టు చెద్దర్ల చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండ్రు. పాపం అది అర్థమైన పోలీసులు తలకాయలు కిందికేసుకొని పోతుర్రు. దేశంలో అతిపెద్ద పరీక్ష నీట్ పేపర్లు లీక్ అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పోరాటం చేస్తున్న మమ్మల వీర లెవెల్లో కొట్టిన మీరు వీరులు శూరులు మస్తు గొప్పోళ్ళు అన్నట్టు సప్పట్లు కొట్టుకుంటా సాగనంపిన్రు. పాపం పోలీసులకు ఇజ్జత్ అనిపించింది కావచ్చు, ఏ ఒక్కరు కిక్కు మనకుంటా సప్పుడు చేయకుండా సైలెంట్ గా పోతున్నారు. సర్కారు మమ్మలను కొట్టుండ్రి అని ఇచ్చిన ఆర్డర్ ను సక్రమంగా విజయవంతంగా అమలు చేసిండ్రు. మీ అంత తోపులే లేరు, మీ అంత గొప్ప సిపాయిలే లేరు అన్నట్టు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి సాగనంపిన్రు. ఇంత వ్యంగ్యంగా ఇంత పరాశకంగా తోలుసేటట్టు తొడపాశం పెట్టినట్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరుగమరగ తిరుగుతుంది. ఉడుకునెత్తురున్న పిల్లలు ఆవేశం ఆపుకోక పోలీసుల మీద తిరగబడతారు గాని వీళ్ళు మాత్రం ఇట్లా పోలీసులకు సప్పట్లు కొట్టి అందరు ఆలోచించేటట్టు చేసిండ్రు. శాంతియుతంగానే సలాకి కాల్చి వాతలు పెట్టినట్టు చేసిండ్రని మెచ్చుకుంటున్నారు. వీళ్ళు చేసిన పని చూసిన దేశం పబ్లిక్ నోరు తెరిచి భూతల్లి ఆకాశం దిక్కు చూస్తున్నది. రైతన్న రంది పోయి శల్క దిక్కే చూస్తుండు. ఇంకో దిక్కు గోదావరి కృష్ణా నదుల నీళ్లు జోరుగా వారుతున్నాయి. మరి కాంగ్రెస్ సర్కార్కు తెలివి లేదా, తెగువ లేదా, సోయి లేదా, సొంత ఆలోచన లేదా, సర్కార్ను నడుపుడు తెలుస్తలేదా, సౌలతున్నది కనుతలేరా, ఎందుకు ఇంత అశ్రద్ధ చేస్తున్నదో తెలుస్తలేదు. ఈ మాటలను నేను కాదనేది మాజీ మంత్రి హరీష్ రావు సారే అంటున్నాడు. తలపున పారుతోంది గోదారి, మన సేన్లు మనసెలు కాయడారి, మన తెలంగాణ రైతు బతుకు ఆమాసా, రేవంతన్న చేస్తుండు తమాషా అని తెలంగాణ ఉద్యమ కాలం నాటి పాటను మార్చి పాడుకునే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. అది ఎట్లనో ఇగురంగా చెప్తున్నాడు, వినుండ్రు ఒకసారి. దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఆనాడు కేసీఆర్ గారు విజన్ తో ఆయన ఎంతో కష్టపడి సమ్మక్క బ్యారేజ్ కట్టారు. ఇలా సమ్మక్క బ్యారేజ్ లో నీటి నిల్వ సామర్థ్యం ఉంది, 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయి. 22,000 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా ఈ రోజు కూడా వస్తా ఉంది. అంటే అన్ని ఉండి కూడా నీళ్లు ఎత్తకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. అంటే ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలా రైతాంగానికి పంటలు ఎండబెడుతున్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అంతే కదా, కరెంట్ ఉన్నా కూడా కట్టిక చీకట్లు ఎవరన్నా ఉంటారా? కుండ నిండా కూడున్నా కూడా ఉపాసం బంటాడా ఏడన్నా? బట్టలు బీరువల పెట్టి బరివాత ఏ నెత్తి మాసినోడైనా తిరుగుతాడా? కానీ కాంగ్రెస్ సర్కార్ అంతకంటే హీనమైన పాలన చేస్తున్నదని ఈడ్చి జడిచినట్టే చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇప్పటికిప్పుడు ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇయ్యుండ్రని ఎవరన్నా అంటున్నారా? కట్టి నీళ్లు పెట్టిన పొయ్యి తీరుగా కట్టిన ప్రాజెక్టులున్నాయి, ఖతర్నాక్ కాల్వలున్నాయి, కట్కలొత్తితే ఎత్తిపోసే మోటార్లున్నాయి, ఏమైతుంది నీళ్ళిచ్చేతానికి అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ ఇజ్జత్ తీసి గజ్జె గట్టిండు. ఇక తర్వాత నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అంతకు ముందు ఏం చెప్పిండు అనేది వీడియోలు చూపెట్టిండు. 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు నార్మల్ పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్ పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్లు ఇవ్వట్లేదు, నీళ్లు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే
మొత్తం నార్మల్ ముదిరిపోతా ఉన్నాయి. ముదిరిపోవా? వేయాల్సిన టైంకు నాట్లు వేయకుంటే నారు ముదిరిపోతది. పాపం ఆ నారుకు తెలియదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలు. చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అన్నట్టు ఉంటదని అనుకుంటురంట. హరీష్ రావు సార్ మాటలు ఇన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది ఆషామాషి తప్పు కాదు. రైతన్న హాయిగా బతికే హక్కును ఆగం చేసినట్టు కాబట్టి వీళ్ళను ఉత్త వదిలిపెట్టకుంటే ఎసొంటి శిక్ష వేయాలనో చెప్పిండు. ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లు ఉండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పులేదు. కాళేశ్వరం అంటే కుప్పగూలింది. ముట్టుకుంటే అదేదో జయరా అని పాపం చేసిన వాళ్ళం అయితం అన్నట్టు చేస్తున్నారు. మరి దేవాదుల కాడ మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు? వరంగల్లున్న చెరువులు, కుంటలు ఎందుకు నింపలేరు? పంటలు ఎండుతుంటే పలగవాడి నవ్వినట్టు చేస్తున్నారు ఎందుకు? రక్తం జల్లితే పంటలు వండుతాయని ఫాల్తు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని సర్కార్ ఈపు మీద జర్షి కొట్టినంత పనిచేసిండు. వరంగల్ రైతులు పడుతున్న గోసలు చూసి హైదరాబాద్ లున్న తెలంగాణ భవన్ ల ప్రెస్ మీట్ పెట్టి ఇగో గీ తీర్లార్చుకున్నాడు. రాళ్లు చెవులల్ల పెట్టొత్తినంత పనిచేసిండు. ఆయన కాంగ్రెస్ సర్కార్లు ఏమన్నా కదలికి వస్తుందో, కిందికి పోతున్న గోదావరి నీళ్లను తెలంగాణ గడ్డకు మాల్పుతుందో చూడాలిగా.